ఎన్టీ ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. అనంతపురం కలెక్టరేట్లోని జిల్లా సంయుక్త కలెక్టర్ ఛాంబర్లో జిల్లా నూతన సంయుక్త కలెక్టర్గా సి విష్ణుచరణ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్గా కూడా బాధ్యతలను స్వీకరించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ నుంచి నూతన సంయుక్త కలెక్టర్గా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్గా సి విష్ణుచరణ్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అంతకుముందు కలెక్టరేట్ కు చేరుకున్న నూతన సంయుక్త కలెక్టర్ సి విష్ణుచరణ్ కి డిఆర్ఓ ఏ మలోల, కలెక్టరేట్ ఏవో అలెగ్జాండర్, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు యోగేశ్వరిదేవి, రియాజుద్దీన్, వసంతలత, ఎండోమెంట్ ఏసీ మల్లికార్జున ప్రసాద్ తదితరులు పూల మొక్కలు అందించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహార్, ఆర్డీఓ కేశవనాయుడు, ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామకృష్ణారెడ్డి, ఎస్డీసీ ఆనంద్, సిపిఓ అశోక్ కుమార్, జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జున్ రెడ్డి, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్ రెడ్డి, తహసీల్దార్ హరికుమార్, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు విష్ణుచరణ్. నేను 2019 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ని. రీసెంట్గా 1 వీక్ బ్యాక్ జరిగిన ట్రాన్స్ఫర్స్లో భాగంగా నాకు అనంతపురం జిల్లాకి జాయింట్ కలెక్టర్గా ఇవ్వడం జరిగింది. దీనికంటే ముందు ఇనీషియల్గా ఏసీయూటీ ట్రైనింగ్గా ఉన్నది చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేశాను. తర్వాత నా ఫస్ట్ ఇండిపెండెంట్ పోస్టింగ్ వెస్ట్ గోదావరి జిల్లాలో నర్సాపురం సబ్ డివిజన్కి సబ్ కలెక్టర్గా పనిచేశాను. తర్వాత ఐటీడీఏ పార్వతీపురం ప్రాజెక్ట్ అధికారిగా పనిచేశాను. తర్వాత నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేశాను. తర్వాత కొంచెం బ్రీఫ్ మూమెంట్ డిప్యూటీ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా పనిచేశాను. ఇప్పుడు ఇవాళ అనంతపురం జిల్లాకి జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకుంటున్నానండి. మనకి తెలుసు, ప్రతి 3 నెలలకు ఒకసారి ఆనరబుల్ సీఎం గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు. పెట్టి ప్రతి జిల్లా నుంచి ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా జీడిపి పెంచడం అన్నది ప్రతి జిల్లాకి సీఎం గారు చాలా ప్రత్యేకంగా తీసుకున్న ఒక అంశం అది. సో ఏ విధంగా అయితే మన జిల్లాకి జీడిపి పెంచగలమో దాని ప్రకారం అన్ని సెక్టర్స్లో కూడా, ప్రైమరీ కానీ, సెకండరీ కానీ, టెర్షరీ కానీ, అన్ని సెక్టర్స్లో కూడా ఏ విధంగా అయితే మనం పెంచగలమో అవన్నీ కూడా మనం ప్రయత్నిస్తామండి. ఈ రెవెన్యూ ఇష్యూస్ అన్నవి మనకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, అది నెవర్ ఎండింగ్. బట్ ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో అవన్నింటిని కూడా త్వరితగతిన పీజీఆర్ఎస్ వచ్చిన గ్రీవెన్సెస్ కానీ, రెగ్యులర్గా వస్తున్న గ్రీవెన్సెస్ కానీ, ఏవైనా సరే రూల్స్ ప్రకారం అన్ని కూడా రిజాల్వ్ చేస్తామండి. చెప్తున్నాను కదండి, మనకి రెవెన్యూ మనకి ప్రతి పీజీఆర్ఎస్లో కూడా ఆల్మోస్ట్, అంటే హానరబుల్ సీఎం గారు చెప్పేది ఏంటంటే ప్రతి పీజీఆర్ఎస్లో కానివ్వండి, స్టేట్ లెవెల్ కానివ్వండి, ఆల్మోస్ట్ ఒక 70 to 80% గ్రీవెన్సెస్ అన్ని కూడా రెవెన్యూ పైన వస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. సో మన జిల్లాలో పరిస్థితి ఏంటంటే ఒకసారి నేను రివ్యూ చేయాలి, ఇక్కడ ఎలా ఉన్నాయి సిచ్యువేషన్స్ అన్నది. సో దాని ప్రకారం ఏదైతే మనం రెవెన్యూ సమస్యలన్నీ పూర్తిగా రిజాల్వ్ చేయగలమో అప్పుడే చాలా వరకు ప్రజలు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రీవెన్స్ని కూడా చాలా జాగ్రత్తగా రూల్స్ ప్రకారం రిజాల్వ్ చేస్తామండి. ఒక్కరికి డ్యూటీ చార్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కరు చేయాల్సిన పనులు ఉంటాయి. ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేస్తూ ఉంటే ఇష్యూస్ అని రిజాల్వ్ అయిపోతూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి మోటివేట్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే అవి రిజాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తామండి.